की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। साथियों, आपका ये हौसला మిత్రులారా, భారతమాత రక్షణ కోసం మీరందరూ చూపుతున్న ధైర్యం, శౌర్య ప్రతాపాలు, మీ సమర్పణాభావం దేనితోనూ పోల్చలేనిది. ఎంతో కఠిన పరిస్థితుల్లో, ఇంత ఎత్తుల్లో మీరు భారతమాతకు రక్షణ కవచంలాగా నిలబడి చేస్తున్న రక్షణ, మీ సేవ యావత్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనిది. మీ సాహసం మీరు కాపలా ఉన్న పర్వత శ్రేణుల కన్నా ఎంతో ఎత్తైనది. మీ నిశ్చయం మీరు రోజు నడిచే కొండలోయల కన్నా ఎంతో గట్టిది. మీ భుజబలం మీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద చెట్ల కన్నా బలమైనది. మీ దృఢ నిశ్చయం మీరు చుట్టూరా నిలబడి ఉన్న కొండల కన్నా ఎంతో గట్టిది. ఇవాళ మీ మధ్యకు వచ్చి నేను ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్నాను. जिसको रोज आप अपने कदमों से नापते हैं, आपकी भुजाएं उन चट्टानों जैसी मजबूत है जो आपके इर्द गिर्द खड़ी है. आपकी इच्छा शक्ति आसपास के पर्वतों जितनी अटल है. आज आपके बीच आकर मैं इसे महसूस कर रहा हूं, साक्षात अपनी आंखों से इसे देख रहा हूं. మిత్రులారా, దేశ రక్షణ మీ చేతుల్లో ఉంది. మీ బలమైన ఆలోచనల్లో ఉంది. మీ పట్ల ఇటువంటి దృఢమైన నమ్మకం నాకే కాదు, యావత్ దేశానికి ఉంది. అందువల్లే దేశం నిశ్చింతగా ఉంది. మీరు సరిహద్దుల్లో నిలబడి ఉంటే దేశ ప్రజలందరూ నిశ్చింతగా ఉంటారు. మీ వల్లనే వారికి దేశం కోసం రాత్రింబవళ్ళు పనిచేసే ప్రేరణ లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మీ వల్లనే పూర్తవుతుంది. మీ త్యాగం, బలిదానం, మీ సమర్పణాభావం వల్లనే ఇది ఇంకా బలంగా మారుతుంది. ఇప్పుడు మీరు మీ సహచరులు చూపిన వీరత్వం వల్ల భారతదేశం శక్తి ఏమిటనేది ప్రపంచానికి తెలిసింది. నా ఎదురుగా మహిళా సైనికులను కూడా నేను చూస్తున్నాను. ఈ మహిళా సైనికుల భర్తీ వల్ల యుద్ధ భూమికి, సరిహద్దులకు గొప్ప ప్రేరణ లభిస్తుంది. మన జాతీయ కవి రామ్ధారీ సింగ్ దినకర్ గారు ఏమన్నారంటే, మహిళా ఫౌజియోं को भी देख रहा, जिनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल, कलम आज उनकी जय बोल. అంటే ఎవరి సింహనాదం వల్లనైతే ఈ భూమి ఇప్పటి వరకు భయకంపితమవుతోందో, ఓ నా కలమ ఇవాళ వారికి జయం పలుకుతూ जिनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल, कलम आज उनकी जय बोल, कलम आज उनकी जय बोल. तो मैं
आज अपनी वाणी से आपकी जय बोलता हूं, आपका अभिनंदन करता हूं। मैं गलवान घाटी में शहीद हुए अपने वीर जवानों को भी पुनः श्रद्धांजलि अर्पित करता हूं। इनमें पूरब से, पश्चिम से, उत्तर से, दक्षिण से నేను ఇవాళ నా మాటలతో మీకు జయం పలుకుతున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. గల్వాన్ లోయల్లో అమరులైన వీర సైనికులకు మరోసారి శ్రద్ధాంజలిని అర్పిస్తున్నాను. దేశంలోని నలుదిశల నుండి, దేశం నలుమూలల నుంచి వచ్చిన వీరులు అక్కడ తమ శౌర్య ప్రతాపాలను చూపెట్టారు. వారి సింహనాదానికి ఇప్పటికీ దేశం ఆ వీరులందరికీ జయ జయకారాలు చేస్తోంది. ఇవాళ దేశంలోని ప్రతి పౌరుడు ఈ వీర సైనికులందరికీ తమ శిరస్సులు వంచి ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నారు. మీ అందరి వీరత్వం, ప్రతాపాల వల్ల ఇవాళ ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతోంది. वीर सपूतों के शौर्य और पराक्रम की गाथाओं को ये धरती अपने आप में समेटे हुए है। लेह लद्दाख से लेकर करगिल और सियाचिन तक, रेजांगला की बर्फीली चोटियां से लेकर गलवान घाटी के ठंडे पानी की धारा तक, हर चोटी, हर पहाड़, हर जर्रा जर्रा, हर कंकड़ पत्थर भारतीय सैनिकों के पराक्रम की गवाही देते हैं। మిత్రులారా, సింధు నది ఆశీర్వాదం వల్ల ఈ భూమి పుణ్యభూమిగా మారింది. వీరపుత్రుల శౌర్య పరాక్రమ గాథలను ఈ భూమి తనలో భాగం చేసుకుంది. లేహ్ లదాఖ్ నుండి కార్గిల్, సియాచిన్ వరకు, చల్లని రీజెంగ్లా పర్వత శ్రేణుల నుండి గర్హ్వాల్ లోయల చల్లని జలపాతాల వరకు ప్రతి కొండ కోన, ప్రతి రాయి రప్ప, ప్రతి అంగుళం భారతీయ సైనికుల ప్రతాపానికి సాక్ష్యం చెప్తాయి. మన 14 కోర్ల వీరగాథలు ప్రతి వైపున వినిపిస్తాయి. మీ శౌర్య ప్రతాపాలు ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనిస్తాయి. భారతమాత శత్రువులు మీ ఫైర్ అండ్ ఫ్యూరీ రెండింటినీ చూశారు. सर्वस्व त्याग करने के लिए हमेशा तैयार रहने वाले राष्ट्रभक्तों की धरती है। इस धरती ने कुशक बकुला रिनपोचे जैसे महान राष्ट्रभक्त देश को दिए हैं। ये रिनपोचे जी ही उन्हीं के कारण जिन्होंने दुश्मन के नापाक इरादों में स्थानीय लोगों को लामबंद किया। रिनपोचे की अगुवाई में यहां మిత్రులారా, ఈ లద్దాఖ్ భూభాగం భారతదేశ మస్తక భాగం. భారతదేశానికి సర్వస్వాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేశభక్తుల భూమి ఇది. ఈ భూమి కుశల్ పఖోలా, రింపోచే వంటి గొప్ప దేశభక్తులను అందించింది. రింపోచే వల్లనే స్థానికులు శత్రువులను ఎదుర్కోగలిగారు. రింపోచే పర్యవేక్షణలో శత్రువులు ఇక్కడ తలపెట్టిన ప్రతి కుట్రను ఈ లద్దాఖ్ స్కౌట్స్ తిప్పికొట్టారు.
వారి ప్రయాసల కారణంగా దేశం కొరకు భారతీయ సేనకు లద్దాఖ్ స్కౌట్స్ అనే పేరుతో ఇన్ఫెంట్రీ రెజిమెంట్ స్థాపించడానికి ప్రేరణ లభించింది. ఇవాళ లద్దాఖ్ ప్రజలు ప్రతి స్థాయిలోనూ, సైన్యంలోనూ, సామాన్య పౌరులు తమ కర్తవ్య పాలనలోనైనా సరే ఈ దేశాన్ని శక్తివంతంగా తయారు చేయడానికి తమ వంతు పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. धरती की मातृभूमि की रक्षा करते हैं. ये धरती वीर भोग्या है, वीरों के लिए है. इसकी रक्षा सुरक्षा को हमारा समर्थ और सामर्थ्य, हमारा संकल्प हिमालय जितना ही ऊंचा है. ये सामर्थ्य और ये संकल्प में इस समय आपकी आंखों में मैं देख सकता हूं. आपके चेहरों पर ये साफ साफ नजर आता है. आप उसी धरती के वीर हैं जिसने మిత్రులారా, మన వద్ద ఒక నానుడి ఉంది. ఏమిటంటే, వీరులు తమ అస్త్రాల బలంతోనే భూమిని, మాతృభూమిని రక్షిస్తారు. ఈ భూమి వీరుల కోసం, ఈ దేశ రక్షణ కోసం మన సమర్పణ, సామర్థ్యం, మన సంకల్పం హిమాలయాల కంటే ఎత్తుగా ఉండాలి. ఆ సామర్థ్యాన్ని, ఆ సంకల్పాన్ని మీ కళ్ళల్లో నేను చూడగలుగుతున్నాను. మీ వదనాల్లో నేను ఆ భావాన్ని చూడగలుగుతున్నాను. వేల ఏళ్ల నుండి అనేక అత్యాచారాలను, ఆక్రమణలను ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొట్టిన భూమి తాలూకు వీరపుత్రులు మీరు. ఇదే మన గుర్తింపు. మనము వేణువును చేతపట్టిన కృష్ణుడిని పూజిస్తాము. సుదర్శన చక్రం చేతపట్టిన కృష్ణుడిని పూజిస్తాము. ఇదే ప్రేరణతో మనం ప్రతి ఆక్రమణ తర్వాత కూడా సశక్తులుగా నిలబడ్డాము. लेकिन हम ये भी जानते हैं कि शांति निर्बल कभी नहीं ला सकता. कमजोर शांति की पहल नहीं कर सकता. वीरता ही शांति की पूर्व शर्त होती है. भारत आज जल, थल, नभ और अंतरिक्ष तक अगर अपनी ताकत बढ़ा रहा है तो उसके पीछे का लक्ष्य मानव कल्याण ही है. भारत आज आधुनिक अस्त्र शस्त्र का निर्माण कर रहा है. दुनिया के आधुनिक से आधुनिक तकनीक भारत की सेना के लिए ला रहे हैं, तो उसके पीछे की भावना भी यही है. भारत अगर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण तेजी से कर మిత్రులారా, దేశ ప్రగతి కోసం, ప్రపంచం కోసం, మానవత్వం కోసం శాంతి, మిత్రత్వం అవసరమని అందరూ ఒప్పుకుంటారు. కానీ శక్తిహీనులు శాంతిని తీసుకురాలేరని మనకి తెలుసు. బలహీనులు శాంతిని తీసుకురాలేరు. వీరత్వమే శాంతిని పెంపొందించడానికి మొదటి అవసరం. భారతదేశం ఇవాళ భూమిపైన, నీటిపైన, ఆకాశం, అంతరిక్షం వరకు తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోంది. అంటే అది మానవ కళ్యాణం కోసమే. భారతదేశం నేడు ఆధునిక అస్త్రశస్త్రాల నిర్మాణం చేస్తోంది. ప్రపంచంలోని అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని భారత సైన్యం కోసం తీసుకురావడానికి వెనుక ఉన్న కారణం కూడా ఇదే. భారతదేశం అత్యాధునిక మౌలిక సదుపాయాలు కూడా వేగంగా నిర్మించడానికి వెనుక ఉన్న కారణం కూడా
మానవ కళ్యాణమే. మనం గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే విశ్వయుద్ధమైన శాంతి బాటలకైనా ప్రపంచం మన వీరుల పరాక్రమాన్ని చూసింది. విశ్వశాంతి కొరకు వారు చేసిన ప్రయత్నాలని కూడా చవిచూసింది. మనం ఎప్పుడూ కూడా మానవత్వం కోసం, మానవకోటి రక్షణ కోసం పనిచేశాం. మన జీవితాలను త్యాగం చేశాం. భారతదేశం తాలూకు ఈ లక్ష్యానికి, వారసత్వానికి, గొప్ప సంస్కృతికి కూడా మీరందరూ ముందుండే నాయకులు. ఎన్నో వందల ఏళ్ల క్రితం గొప్ప సాధువు తిరువళ్వార్ గారు ఏమన్నారంటే, ధైర్యం, సాహసం, మర్యాదపూర్వకమైన వారసత్వం, విశ్వసనీయత, ఈ 4 గుణాలు ఏ దేశ సైన్యానికైనా ప్రధాన లక్షణాలుగా ఉండాలని ఆయన చెప్పారు. భారతదేశ సైన్యం ఎల్లప్పుడూ ఇదే మార్గంలో నడిచింది. साथियों, विस्तारवाद का युग समाप्त हो चुका है. ये युग विकासवाद का है. तेजी से बदलते हुए समय में विकासवाद ही प्रासंगिक है. विकासवाद के लिए ही अवसर है और विकासवाद ही भविष्य का आधार भी है. बीती शताब्दियों में विस्तारवाद ने ही मानवता का सबसे ज्यादा हित किया, मानवता को विनाश करने का प्रयास किया. विस्तारवाद की जीत जब किसी पर सवार हुई है, उसने हमेशा विश्व शांति के सामने खतरा पैदा किया है. और మిత్రులారా, సామ్రాజ్యవాద యుగం సమాప్తమైంది. ఈ యుగం అభివృద్ధి పథంలో నడిచేవారిది. వేగంగా మారుతున్న కాలంలో అభివృద్ధి పథమే సందర్భోచితమైనది. అభివృద్ధి పథానికే అవకాశాలున్నాయి. ఇదే భవిష్యత్తుకి ఆధారం కూడా. గడచిన శతాబ్దాలలో సామ్రాజ్యవాదమే మానవత్వాన్ని వినాశనం వైపుకు నడిపించే ప్రయత్నం చేసింది. సామ్రాజ్యవాదం గెలుపొందిన ప్రతి చోట ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లింది. ఇటువంటి శక్తులు నాశనం అయ్యాయనడానికి లేదా వెనుదిరిగిపోయాయనడానికి గడిచిన కాలమే సాక్షి. ప్రపంచానికి ఇటువంటి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఈ అనుభవాల ఆధారంగానే మరోసారి ఇప్పుడు యావత్ ప్రపంచం సామ్రాజ్యవాదానికి విరుద్ధంగా నిలబడింది. యావత్ ప్రపంచం ఇవాళ అభివృద్ధివాదాన్ని సమర్థిస్తోంది. ఇవాళ ప్రపంచం అభివృద్ధి పదంలో పోటీతత్వాన్ని సమర్థిస్తోంది. जब भी मैं राष्ट्र रक्षा के विषय में सोचता हूं तो मैं सबसे पहले 2 माताओं का स्मरण करता हूं. पहली, हम सभी की भारत माता. जब मैं 2 माताओं का स्मरण करता हूं, पहली हम सभी की भारत माता और दूसरी वे वीर माताएं. दूसरी वे वीर माताएं जिन्होंने आप जैसे पराक्रमी योद्धाओं को जन्म दिया है. मैं उन 2 माताओं का स्मरण करता हूं. मेरे निर्णय की कसौटी यही है. इसी कसौटी पर चलते हुए आपके सम्मान, आपके परिवार के सम्मान और भारत माता की सुरक्षा को देश सर्वोच्च प्राथमिकता देता है. सेनाओं के लिए మిత్రులారా,
నేను దేశ రక్షణ గురించిన నిర్ణయాలపై ఆలోచించినప్పుడల్లా నేను మొట్టమొదట ఇద్దరు తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. మొదట మనందరి భారతమాత, రెండవది వీరమాతల గురించి. మీ వంటి పరాక్రమవంతులైన వీరులకు జన్మనిచ్చిన వీరమాతలను గుర్తుకు తెచ్చుకుంటాను. నా నిర్ణయాలకు ఇదే గీటురాయి. ఇదే గీటురాయిని దృష్టిలో పెట్టుకొని మీ గౌరవం, మీ కుటుంబ గౌరవం కోసం భారతమాత రక్షణకు మన దేశం సర్వోన్నత ప్రాధాన్యతనిస్తుంది. సైన్యానికి ఆధునిక అస్త్రాలను అందించడానికి, మీకు అవసరమైన సామాగ్రి కోసం మేము ఎంతో ప్రాధాన్యతనిచ్చాము. దేశంలో సరిహద్దుల మౌలిక సదుపాయాల కోసం మేము మూడింతలు ఖర్చు పెడుతున్నాము. ఇందువల్ల సరిహద్దుల అభివృద్ధి, అక్కడ రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరిగింది. ఇందువల్ల మీకు కావాల్సిన సామాగ్రి కూడా మీ వద్దకు తక్కువ సమయంలో చేరుతోంది. సైన్యంలో సమన్వయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించాము. నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం, 1 ర్యాంక్ 1 పెన్షన్ నిర్ణయం, లేదా మీ కుటుంబాల పర్యవేక్షణ నుండి విద్యా వ్యవస్థ వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాము. ఇవాళ దేశం నిరంతరం ప్రతి స్థాయిలోనూ తన సైన్యాన్ని, తన సైనికులని బలోపేతం చేస్తోంది. शिक्षा तक की सही व्यवस्था के लिए लगातार काम देश आज हर स्तर पर अपनी सेनाओं और सैनिकों को मजबूत कर रहा है. साथियों, भगवान गौतम बुद्ध ने कहा है, साहस का संबंध प्रतिबद्धता से है, कन्विक्शन से है. साहस करुणा है, साहस कंपेशन है. साहस वो है जो हमें निर्भीक और अड़िग होकर सत्य के पक्ष में खड़े होना सिखाएं. साहस वो है जो हमें सही को सही कहने और करने की ऊर्जा देता है. साथियों, देश के वीर सपूतों ने మిత్రులారా, బుద్ధ భగవానుడు అన్నాడు, సాహసానికి నిబద్ధతతో సంబంధం ఉంది. సాహసం కరుణ. సాహసం మనల్ని నిర్భీతులుగా నిలబడి సత్యం వైపున నిలబడేలా చేస్తుంది. సాహసం మనల్ని నిజం వైపుకు నడిపించి ఒప్పులు చేసే శక్తిని ఇస్తుంది. మిత్రులారా, దేశ వీరపుత్రులు గల్వాన్ లోయలో చూపిన సాహసం పరాక్రమానికే పరాకాష్ట. దేశానికి మీ పట్ల ఎంతో గౌరవం, గర్వం ఉన్నాయి. మీ సహచరులు ఐటీబీపీ జవాన్లైనా, బిఎస్ఎఫ్ సహచరులైనా, మన బీఆర్ఓ లేదా తక్కిన సంస్థల సైనికులందరూ, ఇంజనీర్లు, శ్రామికులు అందరూ కూడా ఈ సమయంలో ఎంతో అద్భుతమైన పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేయి కలిపి భారతమాత రక్షణ కోసం, భారతమాత సేవలో సమర్పితమై ఉన్నారు. ఇవాళ మీరందరి కష్టం వల్ల భారతదేశం ఐకమత్యంతో, పూర్తి దృఢత్వంతో పోరాడుతోంది. మీ అందరి వద్ద నుండి ప్రేరణని పొందుతూ మనందరం కలిసి ప్రతి సమస్యను, అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ విజయాన్ని పొందుతూ వచ్చాము. ఇకపై విజయాన్ని పొందుతాము కూడా. और पूरी दृढ़ता से लड़ रहा है. आप सभी से प्रेरणा लेते हुए हम मिलकर हर चुनौती पर, मुश्किल से मुश्किल चुनौती पर మిత్రులారా, ప్రత్యేకంగా మీరందరూ సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తూ ఉంటే మనందరము
భారతదేశ స్వప్నాలను, మీ అందరి స్వప్నాల భారతదేశాన్ని తయారు చేద్దాం. जिस भारत के सपने को लेकर మీకు సహకరించడానికి 130 కోట్ల దేశ ప్రజలందరూ వెనకడుగు వెయ్యరని మీకు నమ్మకాన్ని కలిగించడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. देश की మనం కలిసి ఒక సశక్తివంతమైన ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మిస్తాము, నిర్మించే తీరుతాము. మీ నుండి ప్రేరణ లభించినప్పుడు ఆత్మనిర్భర భారతదేశ సంకల్పం మరింత బలంగా మారుతుంది. पीछे नहीं నేను మరోసారి మీరందరికీ హృదయపూర్వకంగా అనేక అభినందనలు తెలుపుతున్నాను, అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. और आत्मनिर्भर भारत बनाएंगे, बना करके ही रहेंगे. और आपसे प्रेरणा जब मिलती है तो आत्मनिर्भर भारत का संकल्प भी और ताकतवर हो जाता है. मैं फिर एक बार आप सभी का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं, बहुत बहुत धन्यवाद करता हूं. मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे.